సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అనుకుంటుండే. ఓకే, మై సిస్టర్ వాజ్ వెరీ షై టు గివ్ అ వాయిస్ ఓవర్, సో నేను చెప్తున్నాను ది ఎల్డర్ వన్. సో ఇది ఏదైతే శారీ ఉందో అది ఆజియోలో కొనుక్కుంది. అది అరౌండ్ 750 to 800 పడింది. సో ఈ శారీని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటుంది. అండ్ దిస్ వాజ్ ది బ్లౌజ్ ఇన్స్పిరేషన్. అండ్ దుపట్టా కోసం ఫస్ట్ మేము రోహన్స్ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళింది, కానీ అక్కడ ఏ దుపట్టా చూసినా 4000 అబౌవ్ చెప్తుండే. అండ్ షీ వాస్ పర్టికులర్లీ చెకింగ్ ఫర్ సంథింగ్ విచ్ హ్యాడ్ వెరీ వింటేజ్ వైబ్, బికాస్ శారీ కూడా మొత్తం చెక్స్ బార్డర్ అట్లా వచ్చింది కదా. సో అంతా వాళ్ళు చూపించినవి చాలా బాగుండే, కానీ అన్ని 4000 అబౌవ్ ఉండే, అంతా పెట్టే బడ్జెట్ లేకుండే. అండ్ ఇట్ ఆల్సో వాజ్ నాట్ నీడెడ్. సో దాని తర్వాత పక్కన ఇంకో చిన్న షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ ఐ థింక్ షీ గాట్ వాట్ ఎవర్ షీ వాంటెడ్. ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్లో టు ఇట్ అండ్ వెరీ గుడ్ ఇంక్రీడ్ వర్క్ కూడా ఉండే అనమాట. సో అది డైతో పాటు వాళ్ళు 2000 to 2500 ఇస్తా అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి బాగా మెక్కుతుంది, సమోసా తింటుంది అనుకుంటా. ఎనీవేస్, సో దాని తర్వాత అక్కడ నుండి టైలర్ షాప్ కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎలాంటి డిజైన్ కావాలో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా సజెస్ట్ చేశారు వెనకాల జిప్ పెట్టుకోమని, బికాస్ ఫ్రంట్ సైడ్ లో షీ డి నాట్ వాంట్ హుక్స్. నెక్స్ట్ పార్ట్ లో ఫైనల్ లుక్ వస్తుంది, వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.